అవన్నీ కూడా మీకు ఇంతకుముందే చెప్పినట్టు తులం బంగారం అని 2500 అని అవ్వా తాతలకు పెన్షన్ అని ఈ విధంగా మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ ఈరోజు ఆ ప్రజలు అడుగుతుండ్రు ఏమైంది మీ వాగ్దానాలంటే లాగుల్లో తొండలు వదులుతా పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా ఎక్కడన్నా ఒక ముఖ్యమంత్రి మాట్లాడింది మనం చూసినామా? ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడన్నా ఒక ముఖ్యమంత్రి భాష మాట్లాడింది చూసినామా ఎక్కడన్నా? నిన్న మా బాల్కసుమను ఏదో మా పార్టీ ఆఫీసులో మన పార్టీ ఆఫీసులో మీటింగ్ అయితే ఏదో మాట్లాడిండని మన పార్టీ ఆఫీస్ నుంచి వారిని అరెస్ట్ చేసి జైలుకు తీసుకుపోయారు. మరి తొండలోదిలోని తీసుకుపోరా? మరి పోలీసుల బాధ్యత కదా. కాబట్టి ఇవన్నీ చూస్తున్నాం. ఇంకా తిరిగి 2.5 సంవత్సరాలు అయితే ఎవరు వస్తారు? మరి ఈ లెక్కకు మిత్తి ఉంటుంది కదా. ఆ రోజు వదిలిపెడతామా? ఎవరిని వదిలి సమస్య లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా వారు ఉద్యమ నేపథ్యం కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కానీ కార్యకర్తలు నాయకులు ప్రభుత్వం అనేది బాధ్యతగా ఉండాలని చెప్పిండు. మనం ఆ రోజు కక్ష కట్టినుంటే ఈ రోజు ఎవడు మిగిలకపోతుండే. కానీ మాకేందంటే రాజకీయాలలో ఒక కొత్తదనం నేర్పిస్తుంది ప్రభుత్వం వచ్చి. ఎట్లా బూతు మాటలు మాట్లాడవచ్చు, ఎట్లా కేసులు పెట్టవచ్చు, ఎట్లా అరెస్టులు చేయొచ్చు, ఎట్లా జైలుకు పంపించవచ్చు అని. సరే చేయండి, మీరు ఎంత చేస్తారో 2.5 సంవత్సరాలు మీ ఇష్టం, చేసుకోండి. ఎంతమందిని చేస్తారో చేసుకోండి. ఆ తర్వాత ఉన్నది చూడు 2.5 సంవత్సరాల తర్వాత అప్పుడు ఎక్కడ పోతారు? ఆ రోజు చూద్దాం ఇలా కథ అంతా. కానీ సుశిక్తులైనటువంటి కార్యకర్తలు నాయకులకు నేను చెప్పేది ఒకటే, కంటోన్మెంట్ ప్రాంతంలో మీరు వార్డు తిరగండి. ప్రతి వార్డులో కూడా మరి పార్టీ కార్యక్రమాలు, ఒకటి ఎస్ఐఆర్ విషయంలో కానీ, రెండోది మెంబర్షిప్ డ్రైవ్ విషయంలో కానీ మీరు నిరంతరం ప్రజల మధ్యన ఉండి ఆ కార్యక్రమాలు చేసుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనకు సాయన్న గారు లేరు. మరి వారి ఆ రోజు కేసీఆర్ గారు లాస్య నందితకి ఇచ్చారు. వారి డాక్టర్కి ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత దురదృష్టం మరణించింది. ఆ తర్వాత నివేదితకు, అంటే కేసీఆర్ గారి పెద్ద మనసు పెద్ద ఆలోచనతోని